శ్రీవనదుర్గా మహాదేవ్యే నమో నమ. మంచి వాక్చాతుర్యము వాక్పటుత్వం కలిగిన సంతానం కావాలనుకునేవారు ఆ మాతృమూర్తి గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో గర్భ నిర్ధారణ జరిగిన 2వ నెల నుండే దక్షిణావర్త శంఖంలో నీళ్లు పోసుకుని రాత్రులు నీళ్లు పోసుకుని ఉదయాన్నే లెగిసి ఆ దక్షిణావత శంఖంలో ఉన్న నీళ్లు తాగగలిగితే కనుక డెలివరీ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దక్షిణావత శంఖంలో నీళ్లు నిండా పోసుకుని ఆ నీళ్ళు మళ్ళీ గ్లాసులో పోసుకుని అవి ప్రతిరోజు ఎవరైతే గర్భిణీ స్త్రీ తాగుతుందో వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మంచి వాక్చాతుర్యము వాక్పటుత్వము అనర్గళంగా మాట్లాడే శక్తి చాకచక్యంగా సమాధానం చెప్పి 10 మందిని ఆకర్షించుకునే శక్తి ఆ పిల్లల్లో ఉంటుంది. దక్షిణావత శంఖానికి అంత అద్భుతమైన శక్తి ఉంది. ఈ రెమెడీ పాటించి చూడండి. చక్కగా మీ పిల్లలు వాక్చాతుర్యంతో తడబడకుండా వాక్సిద్ధి కలిగిన పిల్లలు పుడతారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.